జియో కొత్త 98 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడైతే. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. జియో కొత్త 98 రోజుల రీఛార్జ్ ప్లాన్ న్యూ జియో ప్లాన్ చూసినట్లయితే ఈ యొక్క కొత్త ప్లాన్లో 98 రోజుల రీఛార్జ్ ప్లాన్ అండి. తక్కువ ధరకు అన్లిమిటెడ్ కాల్తో పుష్కలంగా మన డేటాను కూడా పొందవచ్చు అనే హెడ్లైన్ మనకైతే రావడం జరిగింది. ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ సమయం తక్కువగా ఉంది కాబట్టి కానీ ప్రతి ఒక్కరు కూడా 2 సిమ్లు మనకైతే ఉపయోగిస్తున్నారండి. ఏ టెలికాం కంపెనీ అయినా సరే చౌకైన రీఛార్జ్లను అందిస్తుందో తెలుసుకున్న తర్వాత వారు సిమ్ కార్డును తీసుకుంటున్నారు. జియో టెలికాం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలకు అనేక మంచి ప్లాన్లు అయితే మనకైతే ఇంట్రడ్యూస్ చేశారండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇంతకుముందు పూర్తిగా ఉచిత కాల్లు మరియు డేటా అందించిన జియో తర్వాత తక్కువ ధరలకు డేటా మరియు ఉచిత కాల్ మనం అందించే ప్లాన్లు అయితే ప్రవేశపెట్టారండి. అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ధరల పెరుగుదల కారణంగా ప్రజలు జియో టెలికాంపై కొంత కలత చెందారు. అంటే కాస్త అయితే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు చేసుకోండి. కానీ జియో 98 డేస్ వ్యాలిడిటీ ప్లాన్ మనకైతే చాలా తక్కువ ధర ప్లాన్కి మనం అందిస్తామని చెప్పుకోవచ్చండి. ఈ ప్రత్యేక ప్లాన్ గురించి మరింత సమాచారాన్ని మనం ఈ యొక్క కథనంలో తెలుసుకుందాము. జియో యొక్క 999 ప్లాన్ మనకైతే ఉంది. జియో టెలికాం 98 రోజుల చెల్లుబాటుతో కొత్త ప్లాన్ మనకైతే ప్రవేశపెట్టిందండి. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా వంటి ఇతర టెలికాం కంపెనీలు మనకైతే భారీగా ప్రైస్ అయితే పెంచారని చెప్పుకోవచ్చండి. ఈ ప్లాన్ మెరుగైన ప్రయోజనాలు మనకు అందిస్తుంది. 999 చెల్లిస్తే చాలండి మీరు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు అని చెబుతున్నారు. ఈ ప్లాన్లో కస్టమర్లు అపరిమిత వాయిస్లను కాళ్ళు ప్రయోజనాలు ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు రోజు 2 GB డేటా వినియోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరియు రోజుకు 100 SMS ఉచితం అని చెప్పుకోవచ్చండి. మొత్తంగా ఈ ప్లాన్లో 196 GB డేటా మనం పొందవచ్చు. జియో 5G సదుపాయాన్ని పొందండి. అది ఎలా అంటే జియో తన కస్టమర్లకు 5G సేవలను అందించడానికి సిద్ధమని చెప్పుకోవచ్చండి. దీనివల్ల వినియోగదారులు అధిక వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత 5G డేటాను కూడా పొందవచ్చు. అయితే ఈ సేవను పొందేందుకు వినియోగదారులు 5G మొబైల్ను కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని అర్థమవుతుంది కదా. 5G మొబైల్ ఉండాలి. ఎయిర్టెల్ టెలికాం వచ్చేసి ఇక్కడ 929 ప్లాన్ అయితే చెప్పొచ్చండి. జియో యొక్క టెలికాం కంపెనీల పోటీగా ఈ యొక్క భారత టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన కంపెనీకి సంబంధించి 90 డేస్ ప్లాన్ మనకైతే ఇక్కడ ఒక 929 రూపాయలతో మనకైతే రీఛార్జ్ ప్లాన్ తీసుకురావడం జరిగిందండి. ఎయిర్టెల్ వినియోగదారులు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో రోజుకు 1.5 GB డేటా మనకు ఖచ్చితంగా పొందవచ్చు అని చెబుతున్నారు. ఇది కాకుండా 100 ఉచిత SMS పంపడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మరిన్ని SMSల కోసం మెయిన్ బ్యాలెన్స్ తగ్గించబడుతుంది. దీంతోపాటు ఈ ప్లాన్లో అపరిమిత కాల్ను పొందవచ్చు సాధ్యమవుతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లో వినియోగదారులు మొత్తం 135 GB డేటా మనకైతే పొందవచ్చు. కానీ ఇది అధిక ధరతో జియో టెలికాం కంటే తక్కువ ప్రయోజనం మనకైతే అందిస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.